బ్లూబెర్రీస్. ఇది ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతున్నారో, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ పెంచుకోవాలి అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి బ్లూబెర్రీస్ అనేవి చాలా టాప్ ఫ్రూట్ అన్నమాట. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్‌గా ఉంటాయి. ఇది బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి స్పెర్మ్ క్వాలిటీని, ఎగ్ క్వాలిటీని పెంచుతుంది. ఎవరికైతే స్పెర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ పెరగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ బ్లూబెర్రీస్ రోజు తినాలి. మరి బ్లూబెర్రీస్ మనకి రోజు రెగ్యులర్‌గా దొరకవు కదా అనుకుంటే, మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో కూడా న్యూట్రియంట్ వాల్యూ అలాగే ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీకు 500 గ్రామ్స్ వచ్చేసి అప్రాక్స్ ₹500 మీకు అమెజాన్‌లో దొరుకుతాయి. కొన్ని కంపెనీస్‌వి 500 పైన కూడా దొరుకుతాయి. మీరు ఇవి డైలీ ఎన్ని తీసుకోవాలి అనంటే అట్‌లీస్ట్ ఒక హాఫ్ కప్ అంటే మనకి ఒక 30 గ్రామ్స్, 40 గ్రామ్స్ మినిమమ్ తీసుకుంటే మనకి డైలీ అందాల్సినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అందుతాయి. వీటిని ఎలా తీసుకోవాలి అంటే ఒక పిడికెడు మీరు తీసుకోండి రాత్రి పూట. పడుకునే ముందు వాటిని నీళ్ళలో వేసి నానబెట్టి మార్నింగ్ వాటిని డైరెక్ట్‌గా తినండి. లేదంటే మీకు వేరే సీడ్స్, నట్స్ వాటిని నానబెట్టుకుంటారు కదా! వాటిలో కలిపి వీటిని బ్లెండ్ చేసి మీరు డైరెక్ట్‌గా తాగొచ్చు. నానబెట్టుకొని తీసుకోవడం వలన వాటిలో ఉండేటువంటి వాల్యూస్ అనేవి ఈ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి వాల్యూస్ పెరుగుతాయి. కాబట్టి మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది. బాడీకి ఈజీగా వాటిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నింటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా నానబెట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఉండేటువంటి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉండేటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. అండ్ ఎగ్ పైన, స్పెర్మ్ పైన ఉన్నటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. స్పెర్మ్, ఎగ్ క్వాలిటీ పెంచుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి రిచ్‌గా ఉంటుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది మీకు తెలుసు. అది మనం తీసుకున్నటువంటి ఫ్రూట్స్‌లో గాని, ఫుడ్‌లో గాని అందదు. ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఫెర్టిలిటీకి చాలా అవసరం. ఈ ఫ్రూట్స్ దొరికితే డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా గాని బ్లూబెర్రీస్‌ని స్పెర్మ్, ఎగ్ క్వాలిటీ పెరగాలనుకునే వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకోండి.